హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్. అయితే ఈ మై వరల్డ్లో మీకు జాబ్స్ ఎలా చేయాలి, పైగా ఆన్లైన్లో గేమ్స్ ఎలాగా డౌన్లోడ్ చేయాలి, పైగా ఫోటోషాప్ అంటే అందరికీ ఇంట్రెస్ట్, అది ఫోటోషాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి కూడా చూపిస్తాం. అయితే ఫస్ట్ మీకు ఆన్లైన్లో జాబ్స్ ఎలా చేయాలన్నది నేను చూపెడతాను. అయితే మీరు ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. క్రోమ్లోకి వెళ్ళి మెగా టైపర్స్ అని క్లిక్ చేయగానే ఇదిగోండి మెగా టైపర్స్ ఇండెక్స్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. మెగా టైపర్స్ అనే పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫ్రీ సైన్ అప్ అని బటన్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ ఈమెయిల్, పాస్వర్డ్, నేమ్, ఇన్వెస్టిగేషన్ కోడ్ ఇవన్నీ పెట్టాలి. అయితే నా ఈమెయిల్ ఇస్తున్నాను, అంటే మీకు మీ ఈమెయిల్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, తర్వాత మీ పేరు ఇచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో పేమెంట్ టైప్ అనేది ఇన్వెస్టిగేషన్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీకు ఇక్కడ పేపాల్, వెస్ట్రన్ యూనియన్, పర్ఫెక్ట్ మనీ, పాజా, వెబ్ మనీ, బిట్ కాయిన్స్ అని ఇచ్చాడు. అయితే నేను మీకు ఈ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసాలో నెక్స్ట్ వీడియోలో నేను చూపెడతాను. ఫస్ట్ నేను పేజా టైప్ చేస్తున్నాను. తర్వాత ఇన్వెస్టిగేషన్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా ఈ సిస్టమే రన్ అవ్వదు అసలు. ఇన్వెస్టిగేషన్ 9PU. ఓకేనా ఫ్రెండ్స్, క్లిక్ చేయండి. ఐఎమ్ నాట్ అ బాట్. ఇక్కడ వెరిఫై బాక్స్ వస్తుంది. ఇక్కడ సర్కిల్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇమేజెస్ వస్తాయి. ఇమేజ్ విత్ అపార్ట్మెంట్ బిల్డింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ అ బాట్. గూగుల్ రిజిస్టర్ అండ్ క్లిక్ చేయండి. ఇది పాస్వర్డ్ అన్కరెక్ట్, మ్యాచ్ అనేది చూసుకోండి. అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను, అందుకే నాకు ఇలాగ వచ్చింది. అయితే మీకు లాగిన్ అవ్వగానే ఫస్ట్ మీకు మా మెగా టైపర్స్లో లాగిన్ అవ్వగానే ఫస్ట్ ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ వర్క్ అని ఉంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇలాగ ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. అయితే మీరు ఇందులో ఏం వర్క్ చేయాలి అని చాలామంది డౌట్ ఉంటుంది. అయితే మీరు ఇందులో ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ ఇస్తాడు. ఇదిగోండి ఇమేజ్ ఇచ్చాడా, ఈ ఇమేజ్ని మనం ఇక్కడ యాస్టీస్కి ఎలాగుందో అలాగే టైప్ చేయాలి. ఇందులో స్పేస్ ఎలాగుందో స్పేస్ ఇవ్వాలి. అన్నీ చేస్తే సబ్మిట్. ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది అంటే మీకు ఇన్ని సెకండ్స్లో చేయాలని ఉంటుంది. ఇందులో మీరు టైపింగ్ ఎలా బాగా చేస్తారో, కీబోర్డ్ టచ్ ఉంటుందో వాళ్ళకి చాలా ఈజీ అనమాట. అయితే మీరు ఏదైనా పని ఉంది, ఇది కొంచెం చూడండి. ఏదైనా మీకు పని ఉంది, అయితే మీకు వెంటనే స్టాప్ చేసేయాలని సబ్మిట్ అండ్ పాస్ ఉందా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు అంటే పాజ్ అయిపోద్ది. ఇదిగోండి ఇలాగ అయిపోద్ది. అప్పుడు మీరు దీన్ని పేమెంట్ అలా బయటికి తీసుకురావాలి అంటే మనం ఇందాక పేజ్ అకౌంట్ ఇచ్చాం కాబట్టి అందులో మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని చూపెడతాను. ప్రొఫైల్ అండ్ పేమెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అయితే మీరు మీరు ఏ అకౌంట్ ఇచ్చారో ఆ మెయిల్ అవన్నీ ఉంటాయి. అయితే మీకు ఇప్పుడు మన దగ్గర కరెంట్ పే రేట్ ఎంత ఉంది, 0.60 టీసీస్ ఉన్నాయి. అయితే మీకు
ఎప్పుడు లాగిన్ అయ్యారు ఫ్రైడే 21 లాగిన్ అయితే మీకు నెక్స్ట్ ఫ్రైడే కల్లా మీరు ఎంత అమౌంట్ చేశారో అంత అమౌంట్ ఆటోమేటిక్గా పడిపోద్ది. అయితే మీరు ఈ ట్యూస్డే లాగిన్ అయితే నెక్స్ట్ వీక్ ట్యూస్డే కల్లా మీ ఈ అకౌంట్ అంటే మీరు ఎంత చేశారో ఆ మనీ మొత్తం ఈ పేజ్లో పడిపోద్ది. మీరు ఇక్కడ ఏ అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్లో పడిపోద్ది. అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అంటే దీనివల్ల మనం చాలా సంపాదించుకోవచ్చు. అంటే ఇంట్లో స్టూడెంట్స్కి ఫ్రెషర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ కూడా ఇవ్వండి.